ఆప్కి అదాలత్ లో సింగర్ కంపోజర్ అయిన కైలాష్ ఖేర్ గారి మీద ఆరోపణ. ఈయనకి విశ్వాసం అనేదే లేదు. కైలాష్ గారు, మీరు సినిమా పాటలు పాడినందువల్ల చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత మీకు డబ్బొచ్చింది, పేరొచ్చింది, సినిమా పాటల వల్ల మీకు గుర్తింపు వచ్చింది. కానీ గెలిచిన తర్వాత మీరు సినిమా పాటల్ని చాట్ మసాలా అని అంటున్నారు. అదొక కిచిడి లాంటిది, అనవసరం అని అంటున్నారు. చూడండి సార్, నేను వెళ్ళింది ఆల్బమ్ చేయడానికి. అటువంటి ఆల్బమ్స్ లో కూడా మంచి నాగరికమైన సంగీతం తీసుకురావాలని అనుకున్నాను. ఎందుకంటే సినిమా పాటలు చూశారంటే అది ఎన్నో విషయాలతో ఒక మిక్స్డ్ గా ఉంటుంది. దానితో పాటు ఆ సంగీతం కోసం నేను దేవుడి పాదాభివందన చేసుకుంటున్నాను. నాకు సినిమాల్లో అవకాశం ఇప్పించారు. ఎన్నో అవకాశాలు వస్తూ ఉన్నాయి. చాలా పాడుతున్నాను. నేను ఏ పాట పాడినా గానీ అది హిట్ అయిపోతుంది. అది ఎంతలా హిట్ అవుతుందంటే ఒకే ఒక్క పాట 100 పాటలకు సమానంగా ఉంటుంది. అది న్యాచురల్ గానే అలా జరిగిపోతుంది. ఈ సినిమా పాటలన్నీ చూశారంటే నాకు మంచి మంచి పాటలు రాసిస్తున్నారు. ఆ మీనింగ్స్ అన్ని చూశారంటే ఎంతో మోటివేషనల్ గా ఉంటాయి. ఆ తర్వాత నాకు శివుడి పాటలు మొత్తం పాడే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను సౌత్ లో పాడే పాటలన్నీ ఒకవేళ నేను పాడాననుకోండి ఒక 100 పాటలు, అది ఎంత అంటే తెలుగులో, తమిళ్లో, కన్నడలో, అందులో వచ్చి మీరు చూసారంటే దగ్గర దగ్గర ఒక 60 పాటలు పూర్తిగా శివుడి పాటలే ఉంటాయి. ఇవన్నీ నాకు సహజంగానే దొరికాయి. అవన్నీ చూసారంటే అందుకే నేను అంటున్నాను, ఇది విశ్వాసం లేదని అంటున్నారా? మీకు ఎన్ని విషయాల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చింది, కానీ మీరు దీన్ని చాట్ మసాలా అంటున్నారు. అవును, ఇప్పుడు నేను దాని గురించే చెప్పబోతున్నాను. అంటే ప్రశ్న నుంచి తప్పించుకుంటున్నారు అనుకున్నాను. లేదు 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 రజిత్ సార్, మనం ఎక్కడికి తప్పించుకుని పారిపోలేం. ఎందుకంటే పారిపోయి ఒక జన్మ అలా గడిపేశాం. ఇప్పుడు అలా చేయలేం, అలాగే ఉంచోవాలి. నేను ఏం చెప్పొస్తున్నానంటే అంటే అది మన ఇండియాలో ఎటువంటి సంగీతం ఉందంటే అందరి ఇళ్లలోనూ, అన్ని పల్లెటూర్లలోనూ విని పాడి అర్థం చేసుకునే ఒక తత్వం ఉంది. అది మనం ఫోక్ మ్యూజిక్ అని చెప్తూ ఉంటాం. జానపద సంగీతం అంటారు. ఈ జానపద సంగీతం చూశారంటే కొంచెం కొంచెంగా అలా అంతమైపోతుంది. ఇప్పుడు ఫ్యాషన్ గా ఈ సినిమాలన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి రజత్ సార్? ఒక 100-105 సంవత్సరాలు ఉంటుందా? ఇప్పుడు చూశారంటే సినిమాలకు ముందే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి కదా. అంతకు ముందు కూడా సంగీతం అనేది ఒకటి ఉంది. దానితో పాటు నన్ను అడిగితే ఎన్నో విధమైన సంగీతాలు ఇక్కడ ఉన్నాయి. మన గురూజీ పెద్ద ఆయన అక్కడ ఉన్నారు. మనకి క్లాసికల్ మ్యూజిక్ అనేది ఒక ఫోక్ నుంచే వచ్చింది. అది జానపద సంగీతం నుంచి కూడా వచ్చింది. అది జానపద సంగీతంలో ముఖ్యత్వం ఏంటి? అది ఊరకనే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. అరే దేనే వాలా రామ్ దిలానే వాలా రామ్, अरे राम ही पार लगावेंगे, आज मैं तो राम ही राम भजूरी मेरे राम, राम ही पार लगावेंगे. लियारी माई भिक्षा, देने वाला राम दिलाने वाला राम, राम ही पार लगावेंगे, लियारी माई भिक्षा. భిక్షం ఎత్తుకునేటప్పుడు కూడా మన ఊర్లో దాన్ని సంగీతంలాగా ఒక పాట ద్వారా మనందరికీ తెలియపరిచారు. మోరల్, నీ అహంభావం లేకుండా ఉండని, నా న్యూన్యత లేకుండా ఉండటం. మీరైనా కానీ నేనైనా కానీ మీరు ఇవ్వడానికి ఒక వస్తువులాగా ఉన్నారు, నేను ఆ వస్తువుని తీసుకోవడానికి ఉన్నాను. కానీ ఇప్పించేది నా పరమాత్ముడు. ఇందులో మెసేజ్ కూడా ఉంది, అదేలాగా పాట కూడా. ఈ పాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? మనం ఇప్పుడు ఎక్కువగా సినిమాలకే మార్కెటింగ్ చేస్తున్నాం. సినిమాలపైన ఎప్పుడు డిపెండ్ అయి ఉంటే ఆ తర్వాత మన కల్చర్ ఎక్కడికి వెళ్తుంది? కొంచెం ఆలోచించండి. ఈ నిజమైన మూల కారణాన్ని మనం కొంచెం ప్రిజర్వ్ అయి ఆలోచిస్తూ ఉండాలి. నిజమైన లోతుల్లోకి మన క్రియలు కానివ్వండి, మన నిర్ణయం కానివ్వండి, అదే ఎప్పుడు దీర్ఘంగానే ఉంటుంది. అదే గొప్పది. మనుషులు ఒకరోజు వెళ్ళిపోతారు. సినిమాలు ఈరోజు వస్తాయి, రేపు వెళ్ళిపోతాయి. ఎన్నో సినిమాలకు సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి సార్. ఆ సినిమాలు తీసిన కుటుంబాలకి పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి సార్. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ ఈగలు తోలుకుంటూ ఉన్నాయి. చూసారంటే ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ప్రపంచం దేని వైపు వెళ్తుంది? నేను ఇదే చెప్పొచ్చాను సరే. ఈ ప్రపంచం అనేది చెడ్డది కాదు, మంచిది, చాలా మంచిది. వాళ్ళు కూడా ఎంతో శ్రమ పడుతున్నారు, సమాజానికి మంచితనం చూపిస్తున్నారు. ఈ మీనింగ్ ఫుల్ అయిన విషయాలు ఉన్నాయి కదా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏ సినిమాలు చూసి పెరగలేదు సార్. ఈ మీనింగ్ ఫుల్ అయిన సినిమాలు చూసారంటే రజిత్ సార్ చాలా తక్కువగా తీస్తున్నారు. టైం పాస్, అనవసరం లేని విషయాలనే చాలానే ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, లేదు, ఫోక్ మ్యూజిక్ ని మనం తీసుకుని రావాలి. ఫోక్ మ్యూజిక్ ఎలా వస్తుంది? నాన్ ఫిల్మ్ మ్యూజిక్ నుంచే వస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న ఈ పాటలు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, పువ్వులు విచ్చుకుంటున్నాయి, ఇలా అంతా రీమేక్స్ వెళ్తూ ఉన్నాయి.
ఇలా వ్యత్యాసంగా చాలా పాటలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అది చాలా షాలోగా ఉంటుంది. అప్పుడే ఒక పాట వచ్చింది. तुझे जीत जीत हारूं, ये प्राण प्राण वारूं, ऐसे मैं निहारूं, तेरी आरती उतारूं, तेरे नाम से जुड़े हैं सारे नाते. మీరు పదాల గురించి అంటున్నారు, పెద్దగా తేడా లేదే. మీకా పాడుతున్నారు అంటే मुझे सोने न दे सारी रात, మీరేం పాడుతున్నారు? जागू मैं सारी सारी रात. అది ఏంటంటే ఈ విషయం ఎందుకు వేరేలాగుందంటే, నేను పాడిన పాట ఒకటి జాహుమే సారే సరే రాత్, ఆ పాట. అందులో మీరు ఒక లైన్ ని బాగా మీరు ముఖ్యంగా గమనించుంటే అందులో भूल गई सजना मैं संवरना, रंग पड़ा मेरा फीका, और भाए कोई संग ना, आजा वरना भुगत न फल करनी का, तड़प तड़प के बिलप बिलप के खो दूंगी जब प्राण, तो सुर्गा में होगी मुलाकात. నేను అక్కడ కూడా నిన్ను వదిలిపెట్టేదే లేదు. నేను ఇలాగే నేను ఎప్పుడు మీరు మీరు ఎలా పాడుతున్నారో నేను చెప్తాను. మీది ఒక పాట ఉంది. तेरी शर्ट का मैं बटन हो गया, तेरे बालों का क्लिप हो गया, और तेरी आंखों का लाइनर हो गया. రజత్ సార్, ఈ పాట వేరే ఎవరో ఇంకొకరు రాశారు, మ్యూజిక్ ఇంకొకరు వేశారు. ఇది సినిమా పాట. ఇది ఎన్నోసార్లు ఇలాంటి పాటలు పాడకూడదని అనిపిస్తుంది, కానీ ఈ పాటలన్నీ హిట్ అయ్యాయి బాగా. అలాగే కాన్సర్ట్ లో కూడా ఇలాంటి పాటలు పాడమని చెప్తారు, ఈ పాట పాడండి. అప్పుడు నేను అక్కడ పాడలేకపోతున్నాను, ఎందుకంటే ఎప్పుడు నేను ఆ పాటని పాడలేదు కదా. ఆ సమయంలో రికార్డ్ ప్లే చేసి వచ్చేస్తాను. ఈ విషయాన్ని సినిమా కంపోజర్స్ చెప్తున్నారు. అదేంటంటే రొమాంటిక్ పాట పాడమంటే అందులో కూడా ఆయన భగవంతుడు, హారతి, పూజ, దేవుడు ఇవన్నీ తీసుకొచ్చేస్తారంటున్నారు. అవును రజత్ సార్, ఏంటి నాకేమనిపిస్తుందంటే శాశ్వతమైన ఒక ప్రేమ, శాశ్వతమైన ఒక నిజం ఎప్పుడు ఇవే, మిగతావన్నీ ఒక మాయ. ఇప్పుడు చూసారంటే మనం ఎటువంటి వార్తలు వింటూ ఉన్నాం న్యూస్ లో, ఈ పేపర్లలో. ఈ ప్రేమల్లో కూడా చేదు అనుభవాలు ఏర్పడుతున్నాయి, ఈ అనుబంధాల్లో కూడా నమ్మకాలు కలగడం లేదు. అందువల్ల ఈ నిజమైన ప్రేమ ఆ దేవుడి దగ్గర పంచితేనే అట్లీస్ట్ మనిషి జీవితం కొంచెమైనా ప్రశాంతంగా ఉంటుంది కదా. అదే ముఖ్యం. సరే, ఇది నేను ఒప్పుకుంటాను. కానీ మీరు పాడే అన్ని పాటలలోనూ చావు గురించి ఎందుకు పాడుతున్నారు? ఒక పాటలో మీరు ఇలా పాడారు, छूले मुझे आराम से मैं मर जाऊं, అవును. ఒక్కసారి నీ పేరు तेरे नाम से जुलू, तेरे नाम से मर जाऊं. సార్, చచ్చిపోవటమే జీవితానికి మొదటి మెట్టవుతుంది. చచ్చేవాడే నిజానికి బ్రతుకుతున్నాడు. అందరూ ఎలాగైనా బ్రతకాలనే పరిగెడుతూ ఉన్నారు. మన పెద్దవారు ఏం చెప్పారంటే, पंडित जी, जो दाना मिट्टी में गलता है एक दिन वही फलता है. కుళ్ళిపోవటానికి ఎవరు తయారుగా లేరు, కానీ పండైపోవాలి. చంద్రుడి దగ్గరికి అందరూ వెళ్ళాలి, కానీ చావంటే భయం. అనుభవిస్తేనే కానీ అన్ని తెలిసేది. ఒకరు నాతో ఒకటి అన్నారు, దేవుడు అందరికీ ట్రైనింగే ఇస్తారు, మీకు రాకెట్టే ఇచ్చేశారని. అప్పుడు నేనేమన్నానంటే, అవునండి మీరు కరెక్ట్ గానే చెప్పారు, రాకెట్ ఇవ్వటం మంచి విషయమే, అది నాకిచ్చింది మీరు అబ్జర్వ్ చేశారు చూడండి. కానీ వెనకాల మండుతున్న ఆ మంటను చూడండి, ఎంతలా మండుతుందో. సార్, ఇలాగే మీరు కూడా, మీరు చావలేదంటే జీవితం పరమార్థం మీకు అస్సలు అర్థం కాదు. ఒకరు ఏమీ చేయకుండా, ఎటువంటి శ్రమ లేకుండా, కష్టపడకుండా ఏదైనా అచీవ్ చేసుంటే మీరు వాళ్ళని బాగా గమనించి చూడండి, వాళ్ళకి ఎటువంటి వాల్యూస్ తెలియవు, వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేరు. మీరు మాత్రం ఎక్కడ వాల్యూ ఇస్తున్నారు? మిమ్మల్ని బాహుబలిలో పాడడానికి పిలిచారు, కానీ మీకు అది ఎంత పెద్ద సినిమా ఏంటని ఏమీ తెలియలేదు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పిలిచారు. సార్, నేనొచ్చి మీ దగ్గర ఇంకా అందరి పెద్దవారి దగ్గర ఒక మాట చెప్పుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ సినిమాలన్నీ చిన్నప్పటి నుంచి చూసిన అలవాటే లేదు. అందువల్ల నాకు ఈ సినిమాలపైన అంత ఇష్టం ఎక్కువగా ఉండదు. అంటే నేను పాడబోతున్నప్పుడు ఆలోచించేదంతా ఆ పాట బాగుండాలి, తర్వాత పేమెంట్ బాగుండాలి, అంతే. నేను పాడేసి అలా వచ్చేస్తాను. అందులో పాపం కొంతమంది సినిమాలు అసలు రావడమే లేదు, ఇంకా కొన్ని సినిమాలు అసలు ఆడవు. అందువల్ల నేను దేవుణ్ణి మొక్కుంటాను వీళ్ళందరికీ మంచి జరగాలని. ఎందుకంటే పాపం వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యి ఫోటోలు అవన్నీ తీసుకుని ఉంటారు కదా, బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక మంచి విజయం వెళ్ళి చేరాలి. బాహుబలిలో నేను పాడబోయేటప్పుడు నాకేమనిపించిందంటే, ఇదేదో ఒక సౌత్ ఇండియన్ మూవీ, దానితో పాటు దేవుడి స్తోత్రాలు కూడా పాడమంటున్నారు. ఎంతో ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాను. అదెలా అంటే, సౌత్ లోనే మంచి కార్యాలన్నింటికి ఒక ఆరంభం ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను పాడుతూ వస్తూ ఉన్నాను. ఇది వాళ్ళు పాడమని చెప్పారనుకున్నా నేను. అది ఒక సౌత్ సినిమా అని నేను అనుకున్నాను. ఇదేమీ హిందీలో ఏమీ రావనుకున్నాను. ఒక మంచి విషయం జరిగి ఏదో ఒక మూలలో ఉండబోతుంది అనుకున్నాను.
ఇది ఆలోచిస్తూ ఆ మరుసటి రోజు నాకు ఒక అమెరికా టూర్ ఒకటి ఉంది వెళ్ళాల్సి. అక్కడ తెలుగు రేడియో ఇంట్రోలో చెప్పారు, అదేంటంటే బాహుబలి అనే ఒక సినిమాలో ఒక పాట పాడి మీరు ఇక్కడికి వచ్చారు, ఇది 5 భాషల్లో రాబోతున్నది, హిందీలో కూడా రాబోతుందని చెప్పారు. అప్పుడే నాకు ఈ విషయమే అర్థమైంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్. ఈ విషయాలని చెప్పిన తర్వాతే నాకే అర్థమైంది, ఓరి దేవుడా, ఇది పెద్ద బాహుబలి సినిమా అంట, ఎంతో బ్రహ్మాండంగా తీశారు, అందులో నేను పాడిన పాట కూడా రాబోతుంది. అప్పుడే ఈ విషయం ఇలా జరిగింది. కబీర్ అంటే మా అబ్బాయి, వాడితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి నేను వెళ్ళాను. నేను వాడితో చెప్పాను, నేను ఈ సినిమా నీతో చూడటానికి రాబోతున్నానని. మామూలుగా నేను సినిమాలు ఏవి చూడను. కానీ సినిమా ఫీల్డ్లో ఎప్పుడూ ఒక కంప్లైంట్ ఉంది. మీకు సినిమాల వల్ల ఇంత మంచి పేరు వచ్చింది, అదే కాకుండా మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు, అవును. అయినప్పటికీ మీరు సినిమా వాళ్ళకి దూరంగానే ఉంటున్నారు. సినిమాలో పార్టీ జరిగితే కైలాష్ ఖేర్ గారు వెళ్లరు, అవార్డ్ ఫంక్షన్ జరిగితే అక్కడికి కైలాష్ గారు వెళ్లరు. ఇది మీకు తప్పనిపించట్లేదా? ఆ రజిత్ సార్, ఈ ప్రకృతి ఆశ్చర్యం ఒకసారి చూడండి. నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తూనే ఉంటాను. ఏదో ఒక చోటు నుంచి పిలుపు వచ్చిందంటే అప్పుడు నేను అవైలబుల్ గానే ఉండను. నేను చాలా భక్తిగా డిసిప్లైన్ గా ఉంటాను. దేవుడా, నువ్వు నాకు అన్ని ఇచ్చావు కానీ టైం ఇవ్వలేదు అని. మొదట్లో టైం బాగోలేదు, కానీ ఇప్పుడు టైమే లేదు. చాలా మంచి విషయం చెప్పారు. పబ్లిక్ నుంచి ఎవరైనా అడగాలా? షారూక్ ఖాన్ గారు ఆయన సినిమాలో ఒక పాటని మీ చేత పాడించారు, ఇక అదే పాటని వేరే వాళ్ళతో కూడా పాడించారు, ఇది నిజమేనా? చెప్పండి. అది మొదట్లో జరుగుతూనే ఉంటుంది. మొదటి నుంచి చూసారంటే మీరు ఆ కాల్ షారుఖ్ దగ్గర నుంచి రావదు. ఆయన బాగా ఫేమస్ అవటం వల్ల ఒక్కొక్క న్యూస్ ఆయన పేరు నుంచి వస్తుంది. ఆయనకు అసలు ఈ విషయమే తెలీదు, ఎవరు కొత్తగా పాడారు, ఎవరు రీప్లేస్ అయ్యారు, ఇవన్నీ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఈ పనులని చెయ్యకూడదు. మొదట్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, అది ఖచ్చితంగా జరగాలి. కానీ మీరు ఈ విషయం కూడా చెప్పారు కదా, మే పాడిన పాటలకి హీరోలు డాన్స్ చేసి చేసి డబ్బులు సంపాదించారని. నేను ఎందుకు అలా చెప్తానంటే సార్, నిజమైన సంగీతానికి, నిజమైన సంగీత కళాకారులకి ఎక్కువగా మనం మర్యాద ఇవ్వాలి. మన ఊర్లో ఉన్న ఈ ప్రేక్షకులు, రజత్ సార్, నేను ఏమడుగుతున్నానంటే, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీకు ఇటువంటి రెస్పాన్స్ దొరుకుతుందా? అది ఎలా అంటే ఆ విదేశీ యాక్టర్ మన దగ్గరకు వచ్చినప్పుడు దొరుకుతుంది, అలాగా. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అందరూ మన దేశపు వాళ్ళే ఉంటారు, అందరూ మన ఇండియన్స్. కొంతమంది పంజాబీ వాళ్ళు ఉంటారు, కొంతమంది గుజరాతీ వాళ్ళు ఉంటారు, మరాఠీ వాళ్ళు ఉంటారు, ఇలా అందరూ కలిసి కొంతమంది ఉంటారు అక్కడ. ఇలాగే ఉంటారు అక్కడ కలిసి. కానీ విదేశాల వాళ్ళు ఆడియన్స్ గా ఉండరు నాకు. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే బ్లాకుల్లో టికెట్లు కొని మన వాళ్ళు పోటీ పెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని చూస్తారు. అదేంటంటే నేనేం చెప్పొచ్చానంటే, అది మన సంగీత విద్వాంసులకి ఇక్కడ కూడా ఒక మంచి అంగీకారం దొరకాలి, ఇంకా కొంచెం మర్యాద పెరగాలి. ఇక్కడున్న క్లాసిక్ మ్యూజిక్ ఆడియన్స్ చూశారంటే చాలా తక్కువ మందే ఉంటారు. అందువల్ల ఇందులో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. అందువల్ల నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకవేళ ఏదైనా ఒక యాక్టర్ ఉంటే ఏదో ఒక సింగర్ పాడిన పాటికి డాన్స్ చేస్తారు, అది ఎవరో రాసుంటారు, కంపోజ్ ఎవరో చేసుంటారు, అది ఎవరో ఇంకొకరు పాడి ఉంటారు. యాక్టర్ మాత్రం నోరిలా కదుపుతూ ఉంటారు, ఇలా చేసి నోరిలా కదుపుతూ తన శరీరాన్ని ఇలా ఇలా ఊపుతూ ఉంటారు. కోట్లు కోట్లు తీసుకెళ్లిపోతారు. ఇక్కడ కూర్చుని ఉన్న మన ఈ పిచ్చి అమాయకులంతా వీళ్లే కోట్లలా తీసుకుని దారపోస్తారు. నేను వాళ్ల కోసమే మాట్లాడుతున్నాను. నా ప్రియమైన వాళ్ళు, నా బంధువులు, నా భారత ప్రజలు, ఇంకా మా ఆడియన్స్, మీరందరూ కొంచెం మారండి, అర్థం చేసుకోండి. అబద్ధాన్ని నిజమని నమ్మకండి, నిజమేంటో దాన్ని ప్రమోట్ చేయండి. డబ్బంతా కైలాష్ గారికి ఇచ్చేయండి. సార్, ఒక పాట పాడండి ప్లీజ్. నేను మీకోసం సయ్యా పాట పాడతాను. सैया सैया बनके माला प्रेम की तेरे तन पे झर झर जाऊं, मैं बैठूं नैया प्रीत की संसार से तर जाऊं, मैं तेरे प्यार से तर जाऊं. सैया सैया